హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టారోకి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటి అంటే, మీ ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో, మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి ఉంటారు కదా, మీకు మీ మనసులో ఉండే వ్యక్తికి మూడవ వ్యక్తి ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది అయితే చూద్దామండి. ఇక్కడ నేను 2 ఫైల్స్ అయితే పెట్టాను. ఫస్ట్ ఫైల్కి పింక్ టంబేలియన్ ఉంది, క్రిస్టల్ ఉంది, పింక్ క్రిస్టల్. సెకండ్ ఫైల్కి బ్లాక్ బ్రాస్లెట్ ఉంది. మీరు దేన్ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే దాన్ని చూస్ చేసుకోండి. మీకైతే కొంచెం టైం ఇస్తానండి. మీరు కొంచెం కళ్ళు మూసుకొని క్రిస్టల్ని పిక్ చేసుకోవాలా, బ్రాస్లెట్ని పిక్ చేసుకోవాలా అనేది అయితే కొంచెం ఆలోచించి సమయం తీసుకొని కొంచెం పిక్ చేసుకోండి. మీకు రెజనేట్ అయిందే వస్తుంది ఖచ్చితంగా. నేనైతే టైం ఇస్తున్నాను. మీరు ఏదో సెలెక్ట్ చేసుకునే ఉంటారని నేనైతే అనుకుంటున్నానండి. ఫస్ట్ ఫైల్ అయితే పింక్ క్రిస్టల్ ఉంది. సెకండ్ ఫైల్ వచ్చి బ్రాస్లెట్ ఉందన్నమాట, బ్లాక్ది. ఇప్పుడు నేను ఫస్ట్ ఎవరైతే ఈ పింక్ కలర్ క్రిస్టల్ని పిక్ చేసుకున్నారో చూద్దామండి. ఎవరైతే వ్యూవర్స్ ఈ పింక్ క్రిస్టల్ని పిక్ చేసుకున్నారో వాళ్ళైతే మీకు మీ మనసులో ఉండే వ్యక్తికి మూడవ వ్యక్తి ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది అయితే చూద్దాము. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకైతే ఒకటి అనిపిస్తుందండి. ఎవరైతే ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో ఈ కార్డ్ సెట్ని, మీ మనసులో ఉండే వ్యక్తికి మీకు మధ్య ఒక మూడవ వ్యక్తి ప్రమేయం అయితే చాలా ఉందండి. ఆ మూడవ వ్యక్తి ప్రమేయం వలన మీ లైఫ్ అనేది అసలు చేంజ్ అయిపోయి డిస్టర్బెన్స్ అయిపోయిందండి. మీ పర్సన్స్కి మీకు ఇది ఎంతలా ఇంక్లూడ్ చేశారు అంటే, మీ పర్సన్ ఒకప్పుడు మిమ్మల్ని ఎంత కేరింగ్గా చూసుకొని, ఎంత లవ్వింగ్ కేర్తో, అంటే మీరు ఎంత ఇస్తే వాళ్ళు అంతే ఇచ్చి మంచిగా షేర్ చేసుకొని, మీ మీ సలహాలు వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ సలహాలు మీరు పాటించి, మీరు అంత మంచిగా ఉండే మీ ఇద్దరి మధ్య ఒక మూడవ వ్యక్తి మాత్రం ప్రమేయం ఉందండి. అది మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అవ్వచ్చండి. అది ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు. ఇక్కడ ఎవరైనా అవ్వచ్చు. మీ మధ్యనైతే ఒక థర్డ్ వ్యక్తి ప్రమేయం అయితే ఉంది. అసలు వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది. అసలు ఎంత కేరింగ్గా చూసుకున్నారంటే అంత కేరింగ్గా చూసుకున్నారు. ఈ మూడవ వ్యక్తి అనేవాళ్ళు చాలా నెగిటివ్ మాటలు అయితే చెప్పారండి. చాలా నెగిటివ్ మాటలు అయితే చెప్పారు. వీళ్ళు ఏంటంటే నెగిటివ్గా ఆలోచించి, నెగిటివ్గా థింక్ చేసి, వీళ్ళు మీ మీద చెప్పే చాడీల్ని నమ్మేశారు. ఎంతవరకు నమ్మేశారంటే, అసలు వాళ్ళు థర్డ్ వ్యక్తి అనేవాళ్ళు ఎంత మోసం చేశారో పసిగట్టలేనంతగా నమ్మేశారు. ఇప్పుడు వాళ్ళ మోసం ఏంటో అనేది తెలిసింది. ఒకప్పుడు ఇంత మంచి కేరింగ్ పర్సన్ని నేను ఇలా దూరం పెట్టాను. ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ చెప్పుడు మాటలు విని నేనైతే వాళ్ళని పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఈ వ్యక్తిని నేను ఎందుకు ఆ రోజు వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళని నేను దూరం చేసుకున్నాను అని అయితే వీళ్ళు చాలా ఆలోచిస్తున్నారండి. చాలా బ్లాక్ ఎనర్జీలో ఉన్నారు. వీళ్ళ లైఫ్ అయితే ఇప్పుడు నిజంగా చాలా బాగాలేదండి. ఉన్నారంటే ఉన్నారు, కానీ ఈ థర్డ్ పార్టీ మధ్యలో అయితే చాలా నలిగిపోతున్నారు. వీళ్ళ లైఫ్ ఒక్కసారిగా ఫస్ట్ పసిగట్టలేదు. వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే అనుకున్నారు. మీలాంటి వ్యక్తుల్ని వదిలేసానే వీళ్ళ మాటలు విని అనేసి అయితే చాలా ఇప్పుడు అసలు పేషెన్స్ లేకుండా ఆలోచిస్తున్నారండి మీ గురించి. వాళ్ళకి మీ విలువ అయితే తెలిసొచ్చింది. మీతో ఉంటే ఆ లైఫ్ ఎంత బాగుండేదో, ఆ లైఫ్ అనేది వాళ్ళ ప్రపంచం అనేది ఎంత బాగుండేదో వాళ్ళకైతే అర్థమయ్యి తెలిసొచ్చిందండి.
చాలా అంటే చాలా మోసం చేస్తున్నారు. ఆ, మీ మీరు అవి నిజాలు కాదు. వాళ్ళు మన దీని మీద ఆ, ఒక దిష్టి పెట్టి వాళ్ళు అలా చెప్తున్నారు. మనం కలవడం వాళ్ళకి ఇష్టం లేదని మీరు కొన్ని కొన్ని మాటలు చెప్పుండొచ్చు. కానీ వాళ్ళు అవి పట్టించుకోకుండా, మీరు ఏవైతే చెప్తున్నారో అవి పట్టించుకోకుండా వీళ్ళని నమ్మి వీళ్ళని పట్టించుకున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తుల వలన ఏంటంటే మీ మధ్య నో కాంటాక్టు సపరేషను వచ్చింది. మూడో వ్యక్తి ప్రమేయం అయితే కన్ఫర్మ్గా ఉందండి. అది ఫ్రెండ్స్ అయినా, మీ మధ్య ఒక పేరెంట్స్ అయినా ఎవరైనా, ఇక్కడైతే చెప్పుడు మాటలే అని అనిపిస్తుంది. ఒక థర్డ్ పార్టీ అని అంటే థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు. ఇప్పుడు చూడు, మ్యారేజ్ అయి ఉంటుంది, వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉంటారు, వైఫ్స్. ఇప్పుడు ఈ ఏమంటారు, ఇప్పుడు మీ వ్యక్తికి మీరు ఉన్నారు కదా, మీరు మీ వ్యక్తి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. వాళ్ళు చెప్పుడు మాటలు కూడా చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ అయితే చేశారండి. ఆ మాటలే నిజమనుకొని వీళ్ళైతే మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారు, సపరేషన్లో ఉంచారు. ఇప్పుడు ఇదంతా తెలిసి వచ్చిందనమాట. వాళ్ళు చేసిన వీళ్ళు మాటలు ఇంత బ్యాడ్గా చెప్తే నేను ఎలా నమ్మాను, అసలు వీళ్ళు మోసం చేస్తున్నారు అని, ఈ మూడో వ్యక్తి మోసం చేస్తున్నారన్న విషయమే నేను తెలుసుకోలేకపోయాను, నేను చాలా తప్పు చేశాను అని ఇప్పుడు రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఏదైనా మంచి సమయం వస్తే మీ దగ్గరికి రావాలని థింక్ చేస్తున్నారు. ఇక్కడ యాక్షన్ అయితే ఇంకా లేదు, కానీ వాళ్ళైతే ఆలోచిస్తున్నారండి, మీ దగ్గరికి రావాలి, మీతోనే మంచి లైఫ్ ఉంటుంది, వాళ్ళకి ఎలాగో బతిమాలో బామాలో మీ దగ్గరికి రావాలి అని అయితే వెయిట్ అయితే చేస్తున్నారండి. అసలు ఈ థర్డ్ వ్యక్తి చేసిన దీనికైతే వీళ్ళు అసలు ఎంత పేషెన్స్ అనేది కోల్పోయారు. వీళ్ళకి వీళ్ళ లైఫ్ మీద వీళ్ళకి విరక్తి కూడా వచ్చిందనమాట. మిమ్మల్ని అంతగా గుర్తు చేసుకుంటున్నారు. ఓకేనా? ఫస్ట్ ఫైల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ సెకండ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ బ్లాక్ బ్రాస్లెట్ని, వీళ్ళదైతే చూద్దాము. ఓకేనా అండి? ఎవరైతే వ్యూవర్స్ బ్రాస్లెట్ని పిక్ చేసుకున్నారో మీ వ్యక్తికి మీకు మధ్య థర్డ్ పార్టీ కానీ థర్డ్ వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఉందా అనేది అయితే చూద్దాం. ది చారియట్, ది నైట్ ఆఫ్ వాన్స్, 4 of swords, 1 of swords. అబ్బా, వచ్చారు, ఇద్దరు రాణులు వచ్చారమ్మా, ఇద్దరు రాణులు వచ్చారు బాబోయ్. మీకు మీ పర్సన్స్కి మధ్య థర్డ్ వ్యక్తి ప్రమేయం ఉందా అంటే ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. ఇక్కడ మీకు కార్స్ కనిపించట్లేదా? వారికి అయితే చెప్తున్నానండి, మీ పర్సన్స్కి మీకు మధ్య ఒక థర్డ్ వ్యక్తి అయితే ఉన్నారు. అది ఫ్యామిలీ మెంబర్స్లో ఒక సిస్టర్, ఒక మదర్ ఉన్నారు. అసలు మళ్ళీ ఒకరు కాదు, వాళ్ళు ఇద్దరు అదేంటి ఫీమేల్స్ లానే కనిపిస్తున్నారండి నాకు. ఇద్దరు ఫీమేల్సే మీ లవ్ లైఫ్ని అయితే డిస్టర్బెన్స్ చేశారు. మీ వ్యక్తికి మీ పైన చాలా చాలా చెడు మాటలు అయితే నెగిటివ్ మాటలు అయితే చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళైతే మంచి పర్సన్సేనండి. వాళ్ళు మీ ఫ్యామిలీ, అదే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇతనికి లేకపోతే ఆమెకి ఎవరైతే అసలు నెగిటివ్గా చెప్తున్నారు కానీ వీళ్ళు ఆ మాటలు అంత పట్టించుకోవట్లేదండి. కానీ వాళ్ళ చేతుల్లో లాక్ అయ్యారు అనేది అయితే చెప్పొచ్చు. మీ మీద ఒక మంచి నిర్ణయం, మంచి అభిప్రాయం అయితే మీ వ్యక్తికి మీ మీద చాలా ఉందండి. మీరంటే ఒక రెస్పెక్టు, మీరే తన లైఫ్ పార్ట్నర్ అనేది కూడా వాళ్ళకి తెలుసు. మిమ్మల్ని అయితే ఒక వైఫ్ మెటీరియల్గానే చూస్తున్నారు. మీరంటే చాలా చాలా ఇష్టం అండి ఈ వ్యక్తికి. కానీ నేను ఒకటి చెప్తున్నాను, థర్డ్ పార్టీ అనేది వీళ్ళ మాటలతో మీ పర్సన్ని మాయ చేస్తున్నారు. కానీ ఆ మాటల్ని అక్కడ వింటున్నారు. వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారన్నమాట మీ పర్సన్స్ని, చాలా చాలా కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఈ వ్యక్తికి తెలుసు మీరు ఒక మంచి పర్సన్ అని తెలుసు. వాళ్ళు ఆ చెప్పుడు మాటలు వినట్లేదు, కానీ వాళ్ళు చేసే కండిషన్స్కి, వాళ్ళు పెట్టే బాధలకి వాళ్ళైతే లాక్ అయిపోయారండి. ఫ్యామిలీ కోసం లాక్ అయిపోయారని చెప్పొచ్చు. ఇక్కడ ఫ్యామిలీలో ఇద్దరు ఆడవాళ్ళు అయితే కనిపిస్తున్నారండి నాకు.
ఈ వ్యక్తికి మీరు చాలా చాలా గుర్తుకొస్తున్నారండి. చాలా చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఈ రిలేషన్లో ఇలా అయింది, ఎందుకు మా ఫ్యామిలీ ఇంత ఇబ్బంది పెడుతుంది, నన్ను వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారు అనేదైతే వీళ్ళు చాలా చాలా బాధపడుతున్నారు. కానీ ఈ వ్యక్తులు ఏంటంటే అసలు రావాలి, ఒక మూమెంట్ తీసుకోవాలి అనే వీళ్ళు అనుకుంటున్నారండి. ఈ మూమెంట్ కూడా ఎలా అంటే ఏవైతే తప్పులు జరుగుతున్నాయో ఫ్యామిలీలో అవన్నీ సర్దుబాటు చేసుకొని మీ దగ్గరికి రావాలి అనేదైతే వాళ్ళ ఆశ అండి. వీళ్ళైతే మిమ్మల్ని వదులుకోవడానికి రెడీగా లేరు. మీ దగ్గరికి అయితే వస్తారు. మిమ్మల్ని మీరు మంచిగా ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారని కూడా చెప్పొచ్చండి దేవుడికి. మా పర్సన్ని నన్ను కలపండి, లేకపోతే హస్బెండ్ వైఫ్ని నా దగ్గరికి రప్పించండి, లేకపోతే వైఫే మా హస్బెండ్ని నాకు దగ్గర చేయండి అని అయితే మీరు చాలా చాలా దేవుడిని ప్రార్థించుకుంటున్నారండి. రాత్రులు నిద్రపోవడం కంటే రెస్ట్ లేకుండా మీరు ఆ విషయం గురించి థింక్ చేస్తున్నారు అనేది కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా చాలా ఉందండి, చాలా ఉంది. చెప్తున్నాను కదా, ఈ వ్యక్తి ఒకటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తికి వీళ్ళు ఎన్ని చెప్తున్నా అక్కడ అలా లాక్ అయ్యి వినాల్సి వస్తుంది అంతే. కానీ మీ మీద మంచి అభిప్రాయం అయితే ఉంది. ఇక్కడ మూమెంట్ ఉంది. ఫస్ట్ కార్డ్ సెట్లో మూమెంట్ లేదు, ఆలోచిస్తున్నారు, పేషెన్స్గా ఉన్నారు. ఇక్కడ సెకండ్ కార్డులో ఏంటంటే మూమెంట్ ఉంది, మీ దగ్గరికి రావాలని ఉంది, వస్తారండి, ఖచ్చితంగా వస్తారు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.